హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ ఎస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఎవరైనా ఓలాకి సంబంధించిన ఎలక్ట్రికల్ స్కూటీస్ తీసుకుందని చెప్పేసి ప్లాన్ చేసుకుంటుంటే ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత తీసుకోవద్దని చెప్పేసి ఒకసారి ఆలోచన అయితే చేయండి. అండ్ మీరు గమనించినట్లయితే మన ఓలా నెల్లూరులో ఓలా షోరూమ్ పక్కనే ఇలా ఒక ఏరియా అయితే ఉంటుంది. లైక్ పార్కింగ్ బే అనుకోండి, రోడ్డే. ఈ రోడ్లో వెహికల్స్ అన్నీ లైక్ ఓలాకి సంబంధించిన స్కూటీస్ అన్నీ కూడా పెట్టేసి ఉంటారు. నియర్లీ 100 పైన ఉంటాయి స్కూటీస్ ఇక్కడ. అన్నీ కూడా ప్రాబ్లంతో వచ్చినవే. కొన్ని బ్యాటరీ ఇష్యూస్తో కావచ్చు, కొన్ని వైరింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొన్ని ఛార్జింగ్ ఎక్కగా. సో ఇలా తీసుకొచ్చి వెహికల్స్ ఇక్కడ పడేస్తున్నారు. అండ్ నా ఫ్రెండ్ స్కూటీ చూడండి, తీసుకెళ్ళి మరీ దారుణంగా ఈ తుప్పల్లో చెట్ల పక్కన పడేశారు. అంటే ఈ ఓలాకు సంబంధించిన స్కూటీస్ రోడ్డు మీదే పడేసి ఉంటారు. ఎవరైనా రాత్రిపూట దొంగలు కూడా వచ్చి చక్కగా ఎత్తుకుపోవచ్చు. అండ్ జీరో సెక్యూరిటీ అనమాట. మనం ఇచ్చే స్కూటీస్కి సర్వీస్కి జీరో సెక్యూరిటీ. అండ్ చూస్తున్నారు కదా, యాక్చువల్గా మా వాడి ప్రాబ్లం ఏంటంటే బండి అనేది యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు కదలట్లేదని చెప్పేసి స్కూటీ తీసుకెళ్ళి షోరూంలో సర్వీస్ ఇచ్చాడు. అండ్ ఇచ్చి కూడా 2 months అయింది. 2 months నుంచి నో సర్వీస్ అనమాట. అండ్ వెళ్ళి అడిగితే ఏం చెప్పారు తెలుసా, దీనికి ర్యాట్ బైట్ అయింది, ఎలకలు కొట్టేసాయి వైరింగ్ని. సో దానివల్ల బ్యాటరీ అనేది పోయింది, బ్యాటరీ చేంజ్ చేసుకోండి అని చెప్పి. సరే బ్యాటరీ ఎంత అవుతుంది అడిగాము. 62,000 అండి. అక్షరాల 62,000 రూపాయలు వేసుకుంటే దీనికి బ్యాటరీ వస్తుంది, అప్పుడు నడుస్తుందని చెప్పారు. అండ్ మా వాడు తిరిగిన కిలోమీటర్స్ ఎంత తెలుసా, 24,000 కిలోమీటర్స్ 3 yearsలో. సో స్కూటీ సిచ్యువేషన్ అయితే చూస్తున్నారు కదా ఎలా చేసి ఇచ్చారో. మా వాడిది యాక్చువల్గా చాలా మంచిగా ఉంటుంది, స్కూటీ చాలా మంచిగా మెయింటైన్ చేసుకునేవాడు. జస్ట్ ఇంటికి తన షాప్కి తిరిగేవాడు. అండ్ సర్వీస్కి ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ప్యానెల్స్ అనేవి పగలగొట్టేసి ఎక్కడికక్కడ ఫిట్టింగ్స్ అనేవి లూజ్ చేసేసి బండిని పక్కనైతే పెట్టేశారనమాట. ఇప్పుడైతే నయం, స్కూటీ అయితే ఇలా ఉంది, ఫిట్ చేసేసారు. మొన్నటిదాకైతే దాన్ని ఏ పార్ట్కి ఆ పార్ట్ కూడా తీసేసి పక్కన పడేస్తున్నారనమాట. సో మేము వస్తామండి అని చెప్పేసి ఒక 2 days ముందు ఇంటిమేట్ చేసినప్పుడు ఈ విధంగా చేసి పెట్టేశారు. అండ్ మావాడు వెళ్ళి అడిగినప్పుడు దీనికి బ్యాటరీ పోయింది, కంప్లీట్గా చేంజ్ చేసుకోమన్నారు. సో ఒకసారి నేను వెళ్ళి అడుగుదామని చెప్పేసి షోరూమ్కి అయితే వచ్చాను. అసలు ఏం మాట్లాడుతున్నాయంటే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడింది కూడా క్లియర్ కట్గా నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. అది కూడా మీకు నెక్స్ట్ వస్తుంది. సో ఎవరైనా ఓలా స్కూటీస్ కొనేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనము నియర్లీ 1 lakh రూపీస్ పై మాటే స్కూటీ తీసుకోవాలంటే దీంట్లో. అండ్ ఈ విధంగా సర్వీస్ ఉంటే మనకి 3 yearsలో 1 lakh రూపీస్ లాస్ అయినట్టే. అదే 1 lakh పెట్టి మనము ఏ హోండాలోనో సుజుకీలోనో స్కూటీ తీసుకుంటే చక్కగా వాడుకోవచ్చు. మళ్ళీ ప్రాబ్లం వచ్చినా దాన్ని రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు. మనకు మెయిన్ ఏం కావాలి, ఏదైనా బండి తీసుకున్నప్పుడు సర్వీస్ లేకుండా ఆ స్కూటీ కానీ బైక్ కానీ తీసుకున్నప్పుడు ఆ అమౌంట్ అనేది మనకి వేస్టే అవుతుంది. అండ్ మనమే కాదు ఇక్కడ ఈ విధంగా ఇబ్బంది పడుతుంది. సో మన ముందర బ్లాక్ స్కూటీ ఉంది కదా, సో దానికి సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు చేస్తే బ్యాటరీ పాడైపోయింది. ఎలుకలు కొట్టేయడం వల్ల షార్ట్ అయింది లోపల, ఎలుకలు కొట్టేసాయి. ఓకే, అది కొట్టేయడం వల్ల మీకు లోపల బ్యాటరీ లోపల బోర్డు ఒకటి ఉంటుంది, బిఎంఎస్ బోర్డు. ఓకే, అది షార్ట్ అయింది. ఒక పక్క వాల్యూస్ కరెక్ట్గా వస్తున్నాయి, ఒక పక్క డౌన్ వస్తున్నాయి. 2 సైడ్లు సెల్స్లు ఉంటాయి. రైట్ సైడ్ ఏమో ఓకే వాల్యూస్ కరెక్ట్గా వస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి డౌన్ అయిపోయాయి. అది షార్ట్ అవడం వల్ల డౌన్ అయిపోయింది, ఎలకలు కొట్టడం వల్ల. ఇప్పుడు దానికి ఏం చేయాలన్నా, బ్యాటరీ దానివల్ల పడైపోతుందా? లోపల మెయిన్ బ్యాటరీ అన్న మీకు చెప్పలేదా అన్సారి? మీరు కాదు ఇంకొక చందు లేడా? చందు వెళ్ళిపోయాడా? వెహికల్ తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు తీసుకెళ్ళిపోవడం కాదన్నా, నువ్వు చెప్పింది నేను కంపెనీ వాళ్ళకి పంపిస్తాను, చెప్పేది. ఆయనతో మాట్లాడండి అన్న. ఎవరితో? మా మేనేజర్ అన్సారీతో. అన్సారీనా? నెంబర్ ఇస్తారా? కాల్ చేస్తాను, ఇవ్వండి. ఆ బండి కస్టమర్ వచ్చాడు, నువ్వు మాట్లాడింది వాళ్ళ బ్రదర్తో అంట. వీళ్ళేదో ఒకసారి మీరు చెప్పేది నేను కంపెనీకి పెట్టాలి అని చెప్పి నీకు ఫోన్ ఇవ్వమంటుండ్రు. मेरे अन्ना. हेलो हेलो भाई, ये गाड़ी देखो, 2 महीने हो गया भाई, बैटरी क्या को बोल रहे कहते हैं. गाड़ी देखो, रैट बैट हो ऊपर लगा दी गाड़ी. रैट बैट है ये गाड़ी? हाँ, रैट बैट हो ऊपर लगा दी. ओ भाई रैट बैट हुआ तो बैटरी चल जाता. हाँ, वायरिंग डैमेज हो. हाँ, लगा दिए गाड़ी ऑन करने को वायरिंग ऑलरेडी करे तो वायरिंग डैमेज हुआ. वायरिंग ऑलरेडी तुम लगा करेगा थे. वायरिंग आने से हमें मैं नवा लगा को ऑन करने ट्राई करे, लेकिन ऑन हुआ नहीं. रैट बाइट हुआ तो
नरेश को किसी को दिए, वायरिंग करा को वायरिंग भी करा वो, उसके बाद भी वो चलता नहीं है तो हमारे वक्त में कई कर रहे हो बोलता हूँ। नवा तुम्हें अभी लगा है जो पहले मेरे को रिपेयर करके दिए, ठीक है, मेरा भाई लेके आया तो उन्होंने क्या नाम नरेश उसका, उन्होंने क्या करा रिपेयर करके दिया बोला मेरे को, ठीक ऑन हुआ लेके आया 2 दिन में चल गया। 2 दिन में फिर को राइट बेट हुआ नहीं राइट बेट 2 दिन में हुआ नहीं, कहीं तो मैं उसको पूरा वो एक मैं दवा ला के दवा मारा है उसको, राइट आना सवाल ही नहीं। हाँ 10 कंप्लेंट आ गई सर मैंने देखो आप बोले जो रिपेयर के प्रीवियस रैट बेट हुआ, ओके आई एग्री, रिपेयर कराने के बाद तो 100% रैट बेट का चांस नहीं है, क्योंकि मैंने एकदम वो हेवी स्प्रे आता वो लेके मारा पूरा गाड़ी को, तो वो या तो वो सर्विस जो कराया उसने बरोबर नहीं किया तभी वो कंडीशन रहता। नहीं सर्विस बराबर नहीं करा तो आप लोग ड्राइविंग की गाड़ी 2 दिन यूज कर सकते हैं ना गाड़ी। सर 2 दिन में एकदम वो फिर एकदम ऑफ हो गया सडनली। सर फिर से राइट बेट हुआ सर वो नहीं भाई, अब रैट बेट हुआ को दिखाया है किसी तो भी तुम्हें? हाँ आप चेक कर लेना, कस्टमर के सामने जो ओपन कर लेना, तेरे सामने ओपन करे हैं? आप चेक कर हाँ? ओपन करके लगा हम बोले रैट बेट हुआ करके, अच्छा सामने कुछ ओपन नहीं करते तो मैं हमारे सामने क्या भी ओपन करने का था ना भाई? हम दिखाए एक बार ही टेक्नीशियन अब वायरिंग रैट बेट हुआ तो अभी बैटरी चल जाता भाई। वायरिंग रैट बेट होने से मग अंदर के सेल्स शॉर्ट होको वीक हुए, अच्छा बैटरी जाना गया तो बैटरी पूरा गया नहीं, हाँ बैटरी के अंदर वोल्टेज है हाँ लेकिन डिफरेंस का तो ज्यादा है। हाँ 2 सेल्स 2 डिवाइड करते मॉड्यूल्स, 2 मॉड्यूल्स आते अंदर है। अच्छा भाई मैं क्या बोल दूंगा तो मैं सुनो मैं क्या बोल दूंगा तो वो जो गाड़ी हमें लाइक घर में रखते हैं कि लेको 3 साल या 4 साल हुआ नहीं गाड़ी लेको? 3 साल हो गया, 3 साल हुआ नहीं, 3 साल से वो रखते हैं सब प्लेस में रखते हैं, 3 साल से कदरे सब कदरे समझेंगे। हाँ ले लेगा रखे बाद तुम लोग वायरिंग करे, वायरिंग करने बाद ले लेंगे, उसके बाद ही प्रॉब्लम है। उसके बाद लेके सर फिर को वायरिंग फिर को बाद गाड़ी ऑफ हो लगाए ना, हो लगाए बाद फिर को चेक कर दो रैट बेट है वो। मैं क्या तुम इससे पूछता नहीं है, जस्ट जो तुम्हें बोलते हैं वो मैं डायरेक्ट इन लोगों को भेजता हूँ, ओला वाले को भी हाँ NHS में रखता हूँ, मैं नेशनल कंज्यूमर हेल्पलाइन में रखता हूँ, उसके हाथ से रिकॉर्ड कर लेता हूँ तुम्हें बोलते हैं तो। हाँ नो प्रॉब्लम, हाँ उसके हाथ से। लेकर अब वो गाड़ी भी देखो भी लाइक तो 2 महीने हो गया भाई, 2 महीने के बाद बोलते हैं बैटरी क्या कर गया तो भी बहुत रोज हुआ सर, कस्टमर आप चेक कर ले तो भी लाइक तुम्हें बोले नहीं उससे साथ ही फ़ोन कर को? एक बोल तुम देखो हाँ गारंटी दे तुम देखो। हाँ वो गाड़ी भी उसकी हालत देखे है बाहर, वो गाड़ी हालत देखे बाहर ऐसा फेंक डाल को रख डाल को, एटलीस्ट उसे अगर अंदर रखना तो भी क्या भी नहीं है सर अंदर रखने प्लेस नहीं सर हमारे, वो तुम्हें सर्विस रख ले स्टम्पो, एटलीस्ट तुम्हें उसे सिक्योरिटी तो देना ना, क्या तुम्हारे भरोसे पे छोड़ को चलेगी गाड़ी, सो बाहर ऐसा छड़ डाल को है पूरा मट्टी पकड़ ले चल गई गाड़ी अब वो। सर अब कितना होता बैटरी उसका? हमारे का प्लेस है तो हम रख सकते हैं। आओ तुम्हें प्लेस ऐसा का लेना नहीं कि आप तुम्हें सेल्स करते हैं सर्विस देना का, वो हमें डिसाइड करते नहीं सर, वो ऑलरेडी कंपनी वाले डिसाइड कर को प्लेस ऊपर डिसाइड कर को बोले तो हमें आको वर्क कर लेते सुनो तो दूर हाँ करेक्ट है, मैं तुमने क्या बोलता नहीं है लाइक कंपनी जो एटलीस्ट तुमने सर्विस एरिया प्रोवाइड कर को, पार्किंग एरिया तो देना नहीं क्या गाड़ी रखने वास्ते का तुम्हें, हाँ मैं तुमने क्या बोलता नहीं है, तुम्हारे ओला कंपनी को बोलता हूँ उसको। अब कैसे से कितना होता है बैटरी इसका? तो बैटरी आपको 60,000 चल रहा होता सर। अब बैटरी ना कंपल्सरी नवा डालना सोचा? हाँ बैटरी वीक हो गए, सेल्स वीक हो गए, हाँ अब उसे रिचार्जेबल नहीं बैटरी तो है तो हाँ बैटरी रिचार्जेबल नहीं है। अच्छा अच्छा भाई मैं जो तुम्हें बोले रिकॉर्ड कर लूँ, मैं डायरेक्ट से एक बार ओला कंपनी वाला भी रखता हूँ, हाँ बराबर, डायरेक्ट नेशनल कंज्यूमर हेल्पलाइन में भी रखता हूँ। नॉर्मल से बैटरी कितने साल है वारंटी? 3 इयर्स। 3 इयर्स के बाद है नो वारंटी? हाँ 3 इयर्स के बाद वारंटी आता है। डिप्रिसिएशन क्या रहता भाई? बैटरी रिप्लेसमेंट करते टाइम पर बैटरी तुम ना दे डालते नहीं क्या हमें, उसके बाद रिप्लेसमेंट क्या भी रहता नहीं? हाँ वैसा क्या आता नहीं सर। 3 साल ही तुम्हारा वारंटी, 3 साल में पीस टू पीस बदला हो जाता। गाड़ी जब तुम एक्सटेंडेड वारंटी लेके तो एक्सटेंडेड वारंटी लिए तो गाड़ी एक्सटेंड वारंटी लिए तो कितने साल आता भाई फिर को? एक्सटेंडेड वारंटी लिए तो तुम किलोमीटर के हिसाब से आता, किलोमीटर के हिसाब से किलोमीटर होना नहीं तो 8 इयर्स होना, हाँ पेमेंट भी उसके हिसाब से चलता, 1 लाख किलोमीटर को 80,000 किलोमीटर को अच्छा 1,25,000 किलोमीटर को आता। अच्छा वो भी चेक करे में, कस्टमर बोले तो भी चेक करे में, वो भी नहीं है, वो कस्टमर बोले अच्छा ये सब प्रोसेस है, ये नहीं है तुमको।
अच्छा भाई, एक बार मैं क्रॉस चेक कर लेता हूँ, बोले तो पॉइंट एक बार मैं क्रॉस चेक कर लेगा, मेरे को फ़ोन कर सकता हूँ. బరోబర్. అండ్ విన్నారు కదా ఫ్రెండ్స్. సో ఇదన్నమాట మన నెల్లూరు ఓలా షోరూంలో సిచ్యువేషను. సో వాళ్ళకేంటంటే బేసిక్ నాలెడ్జ్ అనేది కంప్లీట్గా లేదు. అండ్ కస్టమర్ 2 months 3 months ఇలా స్కూటీస్ పెట్టేసిన తర్వాత కూడా వాళ్ళు దానికి జీరో రెస్పాన్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నాతో పాటు ఈ బ్లాక్ స్కూటీ ఏదైతే ఉందో దాని కస్టమర్ కూడా వచ్చారనమాట. ఆయనతో కూడా మాట్లాడాను. ఆయనకు కూడా సేమ్ అదే సిచ్యువేషన్. సో ఇప్పటిదాకా ఆయన స్కూటీ ఇచ్చేసి 3 months పైన అయిపోయింది, అయినా కానీ వాళ్ళకి సర్వీస్ అనేది లేదు. సో ఇలాగా వాళ్ళకి తిరుపతి నుంచి కాల్స్ వస్తున్నాయి, నెల్లూరు చుట్టుపక్కల నుంచి ఫోన్స్ వస్తున్నాయి. నేను అక్కడ నిలబడి లైవ్లో వింటున్నా, లైక్ కస్టమర్స్ ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఎందుకంటే స్పీకర్లో ఉందన్నమాట ఫోన్. సో ఈ విధమైన వరస్ట్ సర్వీస్ మన ఓలా షోరూంలో అయితే ఇస్తున్నారు. అండ్ మావాడు ఈ స్కూటీ వచ్చిన కొత్తలో తీసుకున్నాడు 3 years బిఫోర్. సో మనోడికి ఇది నియర్లీ అది 120,000 1,30,000 పడింది. ఇప్పుడు ఆ 1,30,000 నీళ్ళలో పోసిన పన్నీర్ అంటారు చూసారా, బూడిదలో పోసిన పన్నీరు ఆ విధంగా అయితే అయిపోయిందనమాట. ఎందుకంటే లైక్ ఏదో ఎలక్ట్రికల్ స్కూటీ పెట్రోల్ ఖర్చు కలిసి వస్తుందని చెప్పేసి తీసుకుంటున్నారు. కాకపోతే దాని బ్యాటరీ ఇష్యూస్ వచ్చినా ఇలా ఎలక్ట్రికల్ ఇష్యూస్ వచ్చినా కానీ పట్టించుకునేవాడే లేడు. ఎందుకంటే దాన్ని సర్వీస్ చేసే టెక్నీషియన్స్ ఇక్కడ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ లేకుండా ఏ స్కూటీ కానీ ఏ బైక్ కానీ తీసుకోవడం అనేది వేస్ట్ అసలు. ఎందుకంటే స్కూటీ అన్నాక బైక్ అన్నాక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దాన్ని రెక్టిఫై చేసి దాన్ని చేసే వాళ్ళు ఉండాలి. కానీ ఆ ఓలా షోరూంలో అలాంటి సర్వీసే లేదు. సో ఎవరైనా ఎలక్ట్రికల్ స్కూటీస్ కొందామనుకుంటుంటే మాత్రము ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేసుకోండి. మేబీ మీకు పెట్రోల్ కాస్ట్ కలిసి రావచ్చు, కానీ లాంగ్ రన్లో ఈ స్కూటీస్ అనేవి మనకి డైలీ యూజేజ్కి కూడా పనికి రావట్లేదు. ఇప్పుడు ఈ స్కూటీని మనము స్క్రాప్ వేయడం తప్ప ఇంకా నో అదర్ ఆప్షన్. ఎందుకంటే 62,000 పెట్టి బ్యాటరీ ఎవరండి వేయించుకుంటారు? ఎవరు వేయించుకోరు. సో అదే 62,000 పెట్టి మళ్ళీ ఇంకొక వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఇంకొక 20,000 వేస్తే మంచిగా హీరోతో ప్లెజర్ స్కూటీ వచ్చేస్తుంది. సో అదనమాట సిచ్యువేషను. మనం హోండాలో కానీ లేకపోతే సుజుకీలో కానివ్వండి స్కూటీ ఆర్ బైక్ తీసుకుంటే దానికి ఇంజన్ వారంటీ ఇస్తున్నాడు, అట్లీస్ట్ 5 years ఇస్తున్నాడు. అండ్ ఈ ఓలా స్కూటీస్ మనము లక్షలు పెట్టి కొంటున్నాము, అట్లీస్ట్ దానికి 5 years కూడా బ్యాటరీకి వారంటీ లేదు. 3 years బ్యాటరీ వారంటీ ఇస్తారంట. సో 3 years అయిపోయిందంటే ఆ స్కూటీని ఏదైనా బ్యాటరీ ఇష్యూ వస్తే చూడండి ఈ విధంగా తీసుకెళ్ళి పడేయాలి. 100 of vehicles అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అది కూడా రోడ్డు మీద. దెర్ ఈజ్ నో సెక్యూరిటీ ఉండదు, ఏముండదు. రాత్రిపూట వచ్చి చక్కగా ఎవరైనా కానీ ఈ బండ్లని వెతికెళ్ళిపోవచ్చు, అలా ఉన్నాయన్నమాట. ఈ రోడ్డు అంతా కూడా ఓలా స్కూటీసే. సో షోరూమ్ ముందర పక్కన వెనకాల అంతా కూడా ఈ ఓలా సంబంధించిన స్కూటీసే ఉన్నాయి. ఇక్కడైతే సరైన టెక్నీషియన్ లేడు. అండ్ ఇక్కడ స్కూటీస్ తీసుకోవడం వేస్ట్ అనమాట. ఈ విధంగా లైన్గా నిలబెట్టేశారు అంతా కూడా. పాపం మావాడు ఏం చేయాలో తెలియక సో ఈ విధంగా నిలబడిపోయాడు చూడండి. సో ₹1,00,000 పెట్టి కొన్నాను, ఇప్పుడు దీన్ని ఏం చేయాలని చెప్పేసి. ఉల్లిపాయలకైతే వేస్తాడు ఖచ్చితంగా నాకు తెలిసి వీడి గురించి. ఎందుకంటే వాడి మైండ్ సెట్ అలాంటిది. సో వాళ్ళ మీద వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాడు. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా ఆ స్కూటీ అనేది ఇనుప సామాన్ల షాప్కి తీసుకెళ్ళిపోదామని చెప్పేసి ఆటోకి తెక్కిచ్చేసాడు. మళ్ళీ మధ్యలో ఏదో రకంగా వాడిని కన్విన్స్ చేసి అరే ఆ స్కూటీ తీసుకొని రా ఒకసారి మన వర్క్షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి. ఎందుకంటే విజయవాడలో ఒక టెక్నీషియన్ ఉన్నారు. సో ఆయనతో అయితే కాల్లో మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని చెప్పేసి. అండ్ మనం కూడా చెక్ చేసాము. వన్స్ మనకి స్కూటీ అనేది మన వర్క్షాప్లో పెట్టిన తర్వాత మన ఎలక్ట్రీషియన్ని కూడా తీసుకొచ్చి స్కూటీ చెక్ చేయడం జరిగింది. అసలు పవర్ అనేది ఆన్ అవ్వట్లేదు. నా డౌట్ ఏంటంటే ఎప్పుడైతే మావాడు రన్నింగ్ కండిషన్లో తీసుకెళ్ళి స్కూటీ అనేది సర్వీస్కి ఇచ్చాడు. సో అప్పుడేదో వైరింగ్ ఇష్యూ ఉంది చేయాలని చెప్పారు. సో చేసిన తర్వాత 2 days బాగానే ఉంది. 3rd day నుంచి బండి అనేది పవర్ ఎక్కట్లేదు అండ్ రన్నింగ్ కూడా లేదు. సో అక్కడ వైరింగ్ డిఫాల్ట్ ఏదైనా షోరూమ్ వాళ్ళు చేసి ఉండాలి. సో దానివల్ల స్కూటీ అయితే ఈ కండిషన్ అయితే అయిపోయిందనమాట. సో ఎవరైనా ఈ ఓలా స్కూటీస్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు మాత్రము జాగ్రత్త పడండి ఒకసారి. ఫైనల్లీ మా ఫ్రెండ్ అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్లీ ఆ ఓలా స్కూటీని తీసుకొచ్చి మన వర్క్షాప్లోనే పడేశాడు.